హాయ్ ఫ్రెండ్స్, పొడి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇది ఒకసారి మీరు తయారు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి. అదే ఉప్మా రవ్వ అంటాం కదా, అది ఒక కప్పు తీసుకున్నాను. తీసుకొని సిమ్లో పెట్టి బాగా వేపాలన్నమాట. ఒక 10 నిమిషాలైనా పడుతుందండి. సిమ్లో పెట్టి బాగా వేపాలన్నమాట. కొద్ది కలర్ మారే వరకు వేపాలి. అలాగా వేపిన తర్వాత జీడిపప్పు కూడా వేపుకోవాలండి. ఒక స్పూను నూనె నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ, నెయ్యి అయితేనే బాగుంటుందండి ఉప్మాకు. నా దగ్గర నెయ్యి లేదు, అందుకనే నూనె వేసాను. ఉప్మాకి ఎప్పుడు కూడాను నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. జీడిపప్పు కూడా ఎప్పుడైనా కూడా నెయ్యిలో వేపితేనే బాగుంటుంది నూనె కంటేను. ఇది కూడా చిన్న మంట మీద జీడిపప్పును బాగా వేపాలి. వేపిన తర్వాత ఈ జీడిపప్పును పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత అదే నూనెలో పోపు వేయాలి. దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము తీసుకోవాలండి. మామూలుగా పోపు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేస్తాం కదా, అలాగేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు ముక్కలు బాగా చిన్నగా తరుక్కోవాలండి. అల్లం కూడాను బాగా చిన్నగా తరుక్కోవాలి. అల్లము పెద్ద ముక్కలు అయితే బాగుండదు. అన్నీ బాగా చిన్నగా అండి, మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి. ఎందుకంటే ఇందులో ఇంకా తినేటప్పుడు తీయడం అనేది ఉండదన్నమాట. సన్నగా ఉంటాయి కాబట్టి ఎవరు తీయరు కూడాను, అలాగే తింటారు. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరగండి. పచ్చిమిరపకాయలు కానీ, అల్లం కానీ, ఉల్లిపాయలు 3 కూడాను బాగా సన్నగా తరుక్కొని, ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే ఉప్మా అంత టేస్ట్ వస్తుంది. ఇది కూడా చిన్న మంట మీద బాగా వేపాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసేసి ఒక 2 నిమిషాలు వేపేసి తర్వాత నీళ్ళు పోయాలి. దీనికి కొలత మాత్రము 1 కప్పు సూజీ రవ్వకు 1.5 కప్పు నీళ్ళు పోయాలండి. అలా పోస్తేను చాలా బాగా పొడిగా వస్తుంది. మామూలుగా చాలామంది ఉప్మా అంటే కొద్దిగా మెత్తగా చేసుకుంటుంటారు. 1కి 2, 1కి 3, 1కి 4 కూడాను. 1 కప్పు రవ్వ అయితే 4 కప్పులు నీళ్ళు కూడా వేసుకుంటారు. కానీ ఇప్పుడు పొడిగా చేసుకుంటున్నాం కదా, అందుకనేసి 1.5 కప్పు అయితే చాలండి. 1 కప్పు రవ్వ అయితే 1.5 కప్పు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసి కల్లుప్పు వేయండి, చాలా బాగుంటుంది. మూత పెట్టేయాలండి. ఒక 5 నిమిషాలకు నీళ్ళు బాగా మరుగుతుంటాయి కదా, అప్పుడు సూజీ రవ్వ వేయాలి. క్యారెట్ మామూలుగా అందరూ ఉప్మా అంటే క్యారెట్ కంపల్సరీగా వేసుకుంటారు కదా, అందుకనే నేను ఇక్కడ క్యారెట్ తురిమేసి వేసానండి. తురిమితే చిన్నగా ఉంటుంది, కనపడను కూడా కనపడదు. అందుకనేసి బాగా సన్నగా తురిమేసి వేసాను. మీ ఇష్టము, మీరు బఠానీలు, కొందరు ఆలు అలాగే వేసుకుంటారు. అలాగే వేసుకోవాలనుకున్నప్పుడు కూడా చిన్న ముక్కలు తరిగేసి అలా వాటర్లో వేసుకుంటే బాగా మెత్తగా అవుతాయి. రవ్వ వేసిన తర్వాత కొద్దిసేపు అలా కలపాలండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత నూక బాగా ఉడికిపోతుందన్నమాట వాటర్లో. ముందుగా ఆల్రెడీ వేపింటాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఈ స్టీల్ గిన్నెలో చేసాము మాడిపోతుందేమో అనుకుంటారు కదా, ఏమీ మాడదండి, చాలా బాగా అవుతుంది కూడాను. ఇదిగోటి మీకు చూపిస్తున్నాను చూడండి, అడుగు అస్సలు మాడలేదండి. ఎందుకంటే చిన్న మంట మీద చేస్తున్నాం కదా, అందుకనేసి ఏం మాడదు, బాగానే ఉంటుంది. మీరు కావలిస్తే కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. కుక్కర్లో అయినా బాగానే ఉంటుంది. మూత పెట్టకుండాను అన్నీ ఇలాగే చేసుకుని తర్వాత మూత పెట్టండి, విజిల్ పెట్టకుండా. ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచేయాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఉంచిన తర్వాత
ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ చాలా బాగుంది కదా. అసలు ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడాను ఈ ఉప్మా చూస్తే తినాలనిపిస్తుంది, అంత బాగా వస్తుందండి. మీకు ముందుగా ఒక కప్పే చేసుకోండి, మీకు నచ్చితే తర్వాత ఎంత క్వాలిటీ అయినా ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. చివరిగా ఇదిగోటి జీడిపప్పు వేసేసాను. ఇంకా దీనికి ఏ చట్నీ అవసరం లేదండి, ఏ ఊరగాయ అవసరం లేదు, పొడి కూడా ఏ పొడి కూడా అవసరం లేదు. ఇలాగే తింటేను మంచి స్మెల్ అండి, అల్లము వేగడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అసలు ఇంకా పచ్చడి ఏమీ అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు చిన్నగా ఉన్నాయి కదా, అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలే చాలండి. అదే ఈ జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోటి మీకు ఎలాగొచ్చింది స్పూన్తో కలిపి చూపిస్తున్నాను చూడండి, ఎంత పొడిగా వచ్చిందో. ఒక్కసారి ఇలా మాత్రం ట్రై చేసి చూడండి, ఎవరికైనా తినాలనిపిస్తుందండి, అంత బాగుంది ఉప్మా. ఇదంతా కూడా ఒక్కరే తినేయగలరండి, అంత టేస్టీగా ఉంది. నేను తిన్నానండి, అందుకే చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు త్వరగా కావాలంటే ఇదే కదా చేస్తాము, ఉప్మానే కదా చేస్తాము. ఒకసారి వచ్చిన చుట్టాలకు ఇలా చేసి పెట్టండి, అసలు వద్దనకుండా తినేస్తారు. ఏ చట్నీలు అవసరం లేదండి, అంత బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. ఒకసారి ఇలాగ ట్రై చేయండి తప్పకుండాను. మీకు కావలిస్తేనో మీరు ఎప్పుడైనా కూడాను కొద్దిగా మెత్తగానే చేసుకుంటుంటారు కదా, ఉప్మా అంటే ఎవరైనా మెత్తగా చేసుకుంటారు, కానీ ఇలాగా పొడి పొడిగా ఉంటే కూడా చాలామంది ఇష్టపడతారు. అందుకనే ఒకసారి ఇలా కూడా పొడిగా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఉప్మా. నాకైతే చాలా బాగా నచ్చిందండి.